హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో ఉన్న ఇల్లు లేని నిరుపేదలకి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే అందించింది. అదేంది అంటే పీఎంఏవై-జీ అంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంది అంటే ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి ఇది ఒక మంచి శుభవార్త. ఈ శుభవార్త ఏంది అంటే సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారికి కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల రూపాయలైతే ఇవ్వనుంది. ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంది? ఈ యొక్క పథకానికి లాస్ట్ డేట్ ఎప్పుడు? ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? ఎక్కడ అప్లై చేసుకోవాలి? అనేవి మొత్తం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ముందుగా ఎవరైతే మన ఛానల్‌లో ఫస్ట్ టైమ్ వీడియో చూస్తున్నారో వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే మన ఛానల్‌లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏదైనా గవర్నమెంట్ అప్డేట్స్ గాని, ఏదైనా జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే వీడియోలోకెళ్ళిపోతే పీఎంఏవై-జీ అంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకాన్ని 2.0 కింద ఇల్లు కట్టుకోవడానికి సొంత స్థలం ఉండి, కట్టుకోవడానికి డబ్బులు లేని వారికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల రూపాయలైతే ఇవ్వనుంది. అయితే ఈ యొక్క పథకానికి వచ్చేసరికి లాస్ట్ డేట్ వచ్చేసరికి నవంబర్ 5వ తారీఖునే అయిపోవడం జరిగింది. అయితే ఈ యొక్క పథకానికి వెరిఫికేషన్ చేసే టైంలో ఈ యొక్క మొబైల్ యాప్ అనేది వర్కింగ్ అనేది అవ్వలేదు. కాబట్టి వెరిఫికేషన్ అనేది పెండింగ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వెరిఫికేషన్ ప్రక్రియ సగంలోనే ఆగిపోయింది. అందుకనేసి ఈ యొక్క డేట్ అనేది ఎక్స్‌టెన్షన్ చేయడం జరిగింది. ఈటి వచ్చి ఎక్స్‌టెన్షన్ డేట్ వచ్చేసరికి ఈ మంత్ 30వ తారీఖున లాస్ట్ డేట్‌గా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క లాస్ట్ డేట్ 30వ తారీఖు. కాబట్టి ఈ పథకానికి ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే మీ గ్రామ వార్డు సచివాలయంలోనే ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అయితే వీటికి ఏమేమి డాక్యుమెంట్లు కావాలి అంటే మెయిన్‌గా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇంటి పట్టా. అంటే మీకు సొంత స్థలం ఉంటుంది కాబట్టి ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి వారికి జిరాక్స్‌లు అనేవి ఇవ్వాల్సి ఉంటది. అలాగే బ్యాంక్ అకౌంట్. ఇవన్నీ కలిపి మీ గ్రామ వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ వారికిస్తే సారీ ఇంజినీరింగ్ వారికిస్తే వారు ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఇకపోతే వీటికి అమౌంట్ అనేది ఎంత ఇస్తారు అంటే 2.5 లక్షల రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 2.5 లక్షల రూపాయలు కూడా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదైతే కాదు. కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,00,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 2.5 లక్షలు అనేవి మొత్తం ఒకేసారి వస్తాయా అంటే రావు. ఇవి కూడా విడతల వారీగా రావడం అయితే జరుగుతుంది. ఏ ఏ విడతల్లో ఎంతొస్తాయి అంటే ముందు పునాది వేసినప్పుడు 60,000 రావడం జరుగుతుంది. అలాగే లెంటర్‌లు వేసినప్పుడు 60,000 రావడం జరుగుతుంది. ఆ తర్వాత స్లాబ్ అప్పుడు 60,000 మొత్తంగా 1,80,000 ఆ తర్వాత ఇంటి మొత్తం పూర్తయిపోయి ఫోటోలు మొత్తం అప్‌లోడ్ చేసిన తర్వాత మరొక 70,000 అయితే రావడం జరుగుతుంది. మొత్తంగా 2.5 లక్షల రూపాయలైతే ఈ పథకానికి సంబంధించి పూర్తి అమౌంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈ పథకానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఇందాక మనం చెప్పే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇంటి పట్టా, బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ వచ్చేసరికి ఎన్‌పీసీఐ అయింది మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే ఇవి పేమెంట్స్ చేసేటప్పుడు ఎన్‌పీసీఐ లింక్ అవ్వకపోతే మాత్రం పెండింగ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఆధార్ కార్డ్‌కి వచ్చేసరికి మొబైల్ నంబర్ లింక్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఓటీపీలు రావడం జరుగుతుంది. ఇది అప్లికేషన్స్ పెట్టేటప్పుడు. వీటికొచ్చేసరికి అధికారులు తనిఖీ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క తనిఖీ ప్రక్రియ అనేది ఎవరెవరు చేస్తారు అంటే ఇంజినీరింగ్ అసిస్టెంట్ వారు, అలాగే డివిజనల్ ఇంజినీర్ వారు, అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, అలాగే ప్రాజెక్ట్ డైరెక్టర్. వీరందరూ కూడా వివిధ దశల్లో మీ యొక్క ఇంటి ప్రక్రియ పనితనం అనేది ఎంతవరకు జరిగింది అనేది వారు తనిఖీ చేసి వారి ఫోటోలు అనేది వారి యొక్క మొబైల్ యాప్‌లో అనేది అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఈ తనిఖీ ప్రక్రియకు వచ్చినప్పుడు మాత్రమే వారి యొక్క మీ యొక్క లొకేషన్ అనేది జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్‌గా 70,000 అనేది పడతం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రక్రియ మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ అప్పుడు మీకు 70,000 అయితే పడతం జరుగుతుంది. ఇది
ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద ప్రధానమంత్రి మోదీ గారు ఇల్లు కట్టుకోవాలి, సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారికి కేంద్ర ప్రభుత్వం అందించే సాయం అనేది అయితే చెప్పొచ్చు. కాబట్టి ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారో వారికి ఇది మంచి అవకాశం. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఈ మంత్ 30వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి మీ గ్రామ వార్డు సచివాలయంలోనే మీరు ఈ పథకానికి అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే అండి. థ్యాంక్ యూ.